3 ప్రొవిజన్స్ మీద పర్టికులర్గా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది నెక్స్ట్ హియరింగ్ దాకా మేము వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకోమని. ఏం ప్రొవిజన్స్ అయ్యో ఒకసారి చూద్దాం. మొదటి ప్రొవిజన్ వక్ఫ్ బై యూజర్, అంటే ఎటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా కంప్లీట్గా చాలా సంవత్సరాల నుంచి రిలీజియస్ పర్పస్, చారిటబుల్ పర్పస్ మీద ఒక ప్రాపర్టీ వాడుతూ ఉంటే దాన్నే వక్ఫ్ బై యూజర్ అంటారు. దీనిలో ఫార్మల్ డాక్యుమెంటేషన్ ఉండదన్నమాట. యాక్చువల్లీ ఈ వక్ఫ్ బై యూజర్ అనే కాన్సెప్ట్ని రద్దు చేసేసిందనమాట కొత్త చట్టం. కాకపోతే ఇప్పుడు దానిపైన ఎటువంటి చర్య తీసుకోను, సుప్రీంకోర్టు ఫర్దర్ డైరెక్షన్స్ ఇచ్చేదాకా అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. అదేవిధంగా వక్ఫ్ కౌన్సిల్స్లో, వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లిమ్స్ని తీసుకొచ్చే విధానం మనందరికీ తెలుసు. కొత్త వక్ఫ్ అమెండ్మెంట్ చట్టంలో వక్ఫ్ బోర్డులో, వక్ఫ్ కౌన్సిల్స్లో నాన్ ముస్లిమ్స్ని కూడా అపాయింట్ చేయొచ్చు. అయితే సుప్రీంకోర్టు ఫర్దర్ డైరెక్షన్స్ ఇచ్చేదాకా నాన్ ముస్లిమ్స్ని అపాయింట్ చేయను అని చెప్పేసింది అనమాట. అదేవిధంగా కలెక్టర్ ఏదైతే డిస్ప్యూటెడ్ వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయో, ఏదైతే వివాదాస్పదమైన వక్ఫ్ ల్యాండ్స్ ఉన్నాయో దానికి సంబంధించి కలెక్టర్ సుప్రీంకోర్టు ఫర్దర్ డైరెక్షన్స్ ఇచ్చేదాకా, ఈ కీ ప్రొవిజన్ మీద సుప్రీంకోర్టు ఫర్దర్ డైరెక్షన్స్ ఇచ్చేదాకా ఆ ప్రాపర్టీ యొక్క స్టేటస్ని మార్చకూడదు. ఏ డిస్ప్యూటెడ్ వక్ఫ్ ప్రాపర్టీ అయినా ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం కలెక్టర్ చేతిలో ఏదైతే డిస్ప్యూటెడ్ వక్ఫ్ ప్రాపర్టీ ఉందో దానిపైన ఎంక్వైరీ చేసే హక్కు కలెక్టర్కి ఉందన్నమాట. ఇప్పుడు కలెక్టర్ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చేదాకా ఎటువంటి మార్పులు, ప్రాపర్టీ విషయంలో ఎటువంటి మార్పులు జరగకూడదన్నమాట.